ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడికి ఉండే ఏకైక సందేహం ఏంటంటే, క్రీస్తు రెండవ రాకడ మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ప్రస్తుతానికి ఈ 2025 సంవత్సరంలో చూస్తున్నటువంటి సంఘటనలను బట్టి ఆ విషయాలని మనం పరిగణనలోకి తీసుకొని మాట్లాడితే ఏ సమయంలో ఏదవుతుందో అని చాలామంది భయపడుతున్నారు. భూకంపాలను బట్టి, సునామీలను బట్టి, గ్రహాంతరవాసులు ఈ భూమి మీదకు వస్తారని, ఇంకా చాలా చాలా విషయాలని పరిగణనలోకి తీసుకొని క్రీస్తు రాకడ, రెండవ రాకడ ఇదిగో ఇక్కడ వస్తుంది, లేదా ఆ సంవత్సరంలో వస్తుంది అని వేరే వేరే రకాలుగా ఈ యొక్క ప్రపంచ అందం గురించి మాట్లాడుతున్నారు. కానీ నిజానికి గ్రంథంలో ఏం రాయబడిందో మనం ఒకసారి చదివి తెలుసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించవచ్చిరి. అందుకైన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడను ఈ యుగ సమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడు మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారమును గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమపాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. ఇది స్వయంగా క్రీస్తు చెప్పిన మాటలు. వాళ్ళ శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, నీ రాకడ గురించి, ఈ యుగ సమాప్తి గురించి సూచనలు ఏవి అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇవి. మోసపరచకుండా చూచుకోమన్నారు, యుద్ధముల గూర్చి వింటామని చెప్పారు, కలవరపడద్దని చెప్పారు, జనము మీదకి జనము లేస్తారు, రాజ్యము మీదకి రాజ్యము లేస్తుందని చెప్పారు, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, శ్రమలు పాలు చేస్తారు, ఆయన నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడతారు అని చెప్పారు, అనేకులు అభ్యంతర పడతారు అని చెప్పారు, ఒకరినొకడు అప్పగించుకుంటారు, ఒకరినొకడు ద్వేషిస్తారు అని చెప్పారు, అబద్ధ ప్రవక్తలు పలువురిని మోసపరుస్తారని చెప్పారు. ఇలా చాలా విధములైన వాటిని మనం చూస్తాము. అప్పుడు మాత్రమే అంతం వస్తుందని స్వయంగా క్రీస్తు చెప్పారు.